రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము. మందిర నిర్మాణము. ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడి వచ్చిన 480 ఏండ్లకు సొలొమోను పరిపాలనము 4వ ఏట సీపు అను 2వ నెలలో సొలొమోను మందిరమును కట్టనారంభించెను. మందిరం పొడవు 90 అడుగులు, వెడల్పు 30 అడుగులు, ఎత్తు 45 అడుగులు. ముఖమంటపము పొడవు 30 అడుగులు, వెడల్పు 15 అడుగులు. దేవాలయపు గోడలలో నగిషీ పని చేసిన గవాక్షములు కలవు. దేవాలయపు వెలుపల దానికి ఇరుప్రక్కలను వెనుక తట్టునను 3 అంతస్తుల శాలను నిర్మించెను. క్రింది అంతస్తు వెడల్పు 7.5 అడుగులు, 2వ అంతస్తు వెడల్పు 9 అడుగులు, 3వ అంతస్తు వెడల్పు 10 అడుగులు. ఈ శాల దేవాలయపు గోడలతో కలిసిపోలేదు. దేవాలయము కట్టుటకు కావలసిన రాళ్లను గని వద్దనే చెక్కించిరి. కనుక దేవాలయమున సమ్మెట పోటు గాని, సుత్తి దెబ్బ కాని, మరి ఏ ఇతర పనిముట్లతో కొట్టిన శబ్దము కాని వినిపింపలేదు. చుట్టూనున్న శాలయందలి క్రింది అంతస్తులోనికి పోవలనన్నా దేవాలయమునకు దక్షిణమున నుండి ప్రవేశింపవలయును. అచటి నుండి 2వ అంతస్తునకు 3వ అంతస్తునకు ఎక్కిపోవుటకు మెట్ల వరుస కలదు. సొలొమోను దేవాలయమును కట్టి ముగించెను. దేవదారు పలకలతో దాని కప్పును నిర్మించెను. దేవాలయము చుట్టూ 3 అంతస్తుల శాలను నిర్మించెను. ఒక్కొక్క అంతస్తు ఎత్తు 7.5 అడుగులు. ఈ శాల దేవదారు దూలములతో దేవాలయమునకు జోడింపబడెను. ప్రభువు సొలొమోనుతో, నీవు నా విధులన్నిటినీ పాటింతువేని నేను నీ తండ్రి దావీదునకు చేసిన ప్రమాణములను నిలబెట్టుకొందును. నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య ఈ దేవాలయమున నివసించదను, వారిని ఎన్నటికిని విడనాడను అని చెప్పెను. ఈ విధముగా సొలొమోను దేవాలయమును కట్టి ముగించెను. దేవాలయ అంతర్భాగము, గర్భగృహము. దేవాలయము లోపలి వైపున గోడలు పైకప్పు నుండి నేల వరకు దేవదారు పలకలతో కప్పబడెను. నేలపై సరళ వృక్షపు పలకలను పరచెరి. దేవాలయమునకు వెనుక తట్టున గర్భగృహము నిర్మింపబడినది. దాని ఎత్తు 30 అడుగులు. ఈ గర్భగృహమునకు దేవాలయమునకు మధ్య ఒక గోడ కలదు. అది నేల మీది నుండి పైకప్పు వరకు దేవదారు పలకలతో నిర్మింపబడెను. దేవాలయ అంతర్భాగము పొడవు 60 అడుగులు. లోపలనున్న దేవదారు పలకలపై గుబ్బలను పూలను చెక్కిరి. లోపలి భాగమునెల్లా దేవదారు పలకలతో కప్పివేయుటచే గోడలలోని రాళ్ళు కనిపింపలేదు. దేవాలయమునకు వెనుక వైపున దైవ మందసము నుంచుటకై గర్భగృహమును నిర్మించిరి. ఈ గర్భగృహము పొడవు 30 అడుగులు, వెడల్పు 30 అడుగులు, ఎత్తు 30 అడుగులు. దాని లోపలి వైపున బంగారము పొదిగిరి. దేవదారు కొయ్యతో పీఠమును చేసి దానిని బంగారమున పొదిగించి గర్భగృహమందు నిలిపిరి. దేవాలయము లోపలి భాగమునంతటిని బంగారమున పొదిగించిరి. దేవదూతల బొమ్మలు. సొలొమోను ఒలీవు కొయ్యతో 2 దేవదూతల బొమ్మలను చేయించి వారిని గర్భాలయమున ఉంచెను. వారి పొడవు 17 అడుగులు. పరిమాణములను ఆకారములను ఆ ప్రతిమలు 2 సమానముగా ఉండెను. వారిలో ఒక్కొక్క దానికి 7.5 అడుగుల పొడవు గల రెక్కలు 2 కలవు. ఒక రెక్క కొన నుండి మరి ఒక రెక్క కొన వరకు 17 అడుగులు. ఆ బొమ్మలను గర్భగృహమున ఒకదాని ప్రక్క ఒకటి అమరునట్లుగా ఉంచిరి. వాని లోపలి రెక్కలు 2 గర్భగృహ మధ్యమున ఒకదానినొకటి తాకుచుండెను. వెలుపలి రెక్కలు 2 ఇరువైపులనున్న గోడలకు తగులుచుండెను. ఆ బొమ్మలను అతడు బంగారముతో పొదిగించెను. దేవాలయము గోడలపైన, గర్భగృహము గోడలపైన దేవదూతలను, ఖర్జూర వృక్షములను,
పూలను చెక్కించెను. దేవాలయమునందలి నేల మీద కూడా బంగారపు పూత పూయించెను. తలుపులు, శాల, గర్భగృహము ద్వారమును ఒలీవ కొయ్యతో చేయించెను. దానికి 2 తలుపులు కలవు. ఆ ద్వారము పైభాగము గుండ్రముగా ఉండును. తలుపుల పైన దేవదూతలను, ఖర్జూర వృక్షములను, పూలను చెక్కించెను. తలుపులను, వాని మీది దేవదూతలను, ఖర్జూర వృక్షములను బంగారమున పొదిగించెను. దేవాలయమునకు ఒలీవ కొయ్యతో 4 కోణముల గల ద్వారబంధము చేయించెను. దానిలో 2గా మడుచుటకు వీలైన తలుపులు 2 అమర్చెను. అవి దేవదారు కొయ్యతో చేసినవి. ఆ తలుపుల మీద కూడా దేవదూతలను, ఖర్జూర వృక్షములను, పూలను చెక్కించి ఆ చిత్రములను సమపాళ్లలో బంగారమున పొదిగించెను. దేవాలయము ఎదుట ఒక శాలను నిర్మించెను. దాని గోడలకు 3 అరలు రాళ్ళు, 1 అర దేవదారు కొయ్య కలవు. తేదీ: సొలొమోను పరిపాలన కాలము 4వ ఏట సీపు అను 2వ మాసమున దేవాలయమునకు పునాది వేసిరి. అతని పరిపాలనా కాలము 11వ ఏట బూలు అను 8వ మాసమున ముందు నిర్ణయించినట్లే దేవాలయ నిర్మాణము పూర్తి చేయబడెను. సొలొమోను దేవాలయమును కట్టించుటకు 7 ఏండ్లు పట్టినది. రాజుల దినచర్య 2వ గ్రంథము 9వ అధ్యాయము. షెబా దేశపు రాణి సొలొమోను కీర్తి గూర్చి వినెను. ఆమె అతనిని పరీక్షింపగోరి గడ్డు ప్రశ్నలు సిద్ధము చేసుకుని యెరూషలేముకు పయనమై వచ్చెను. ఆ రాణి సుగంధ ద్రవ్యములు, పెద్ద మొత్తము బంగారము, రత్నములు ఒంటెల మీదికెక్కించుకొని గొప్ప పరివారముతో వచ్చెను. ఆమె సొలొమోనును కలుసుకొని తానడుగుదలచిన ప్రశ్నలన్నీ అడిగెను. రాజు ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పెను. అతనికి తెలియని అంశమేదీ లేదు. సొలొమోను విజ్ఞానమును, అతడు నిర్మించిన దేవాలయమును, అతడు భుజించు భోజనమును, అతని సేవకులు వసించు గృహములను, ప్రాసాదమునందలి అతని ఉద్యోగులు పనిచేయు తీరును, వారు తాల్చిన దుస్తులను, అతని పానీయ వాహకులను, వారి ఉడుపులను, అతడు దేవాలయమున అర్పించు బలులను చూచి ఆ రాణి దిగ్భ్రాంతి చెందెను. ఆమె రాజుతో, నేను నిన్ను గూర్చి నీ విజ్ఞానమును గూర్చి మా దేశమున వినినదెల్లా నిజమే. నేను స్వయముగా వచ్చి చూచు వరకు ఇతరులు నిన్ను గూర్చి పలికిన పలుకులు నమ్మనైతేనే. కాని వారు నాకు వినిపించినది నీ విజ్ఞానములో అర్ధభాగము కంటే తక్కువ. నీవు జనులు చెప్పుకున్న దానికంటే అధిక విజ్ఞానవంతుడవు. ఎల్లప్పుడూ నీ చేరువలో నుండి నీ విజ్ఞాన వాక్యములను ఆలించు ఈ నీ సేవకులెంత ధన్యులు. నీ పట్ల సంతృప్తి చెంది నిన్ను తన పేరు మీదుగా రాజును చేసిన ప్రభువు దేవునకు జేజేలు. ఆ స్వామి ఇశ్రాయేలును ప్రేమించి వారిని కలకాలము సంరక్షింపగోరెను. కనుకనే నిన్ను వారికి రాజుగా నియమించెను. నీవు వారికి న్యాయము ధర్మము జరిగించునట్లు చేసెను అనెను. ఆ రాణి రాజుకు 5 బారుల బంగారము, పెద్ద మొత్తము సుగంధ ద్రవ్యములు, రత్నములు బహూకరించెను. ఆమె బహూకరించిన సుగంధ ద్రవ్యములకు సాటి అయినవి మరి ఎచ్చటా లేవు. ఓఫీరు నుండి బంగారము కొని వచ్చిన హూరాము నావికులు, సొలొమోను నావికులు ఆ రాజుకు చందనపు కొయ్యను, రత్నములను కూడా తీసుకొని వచ్చిరి. సొలొమోను ఆ కొయ్యతో దేవాలయమునకు తన ప్రాసాదమునకు మెట్ల వరుసలు కట్టించెను. గాయకులకు తంబురలను, సితారలను తయారు చేయించెను. యూదా దేశమున ఇట్టి కార్యమెన్నడూ జరిగి ఉండలేదు. సొలొమోను తన తరపున తాను షెబరాణి కోరుకునినదెల్లా బహూకరించెను. ఆ రాణి తెచ్చిన బహుమతులకు ప్రతి బహుమతులనిచ్చెను. అటు తరువాత ఆ రాణి తన పరివారముతో షెబదేశముకు వెడలిపోయెను. సొలొమోనుకు ప్రతి ఏడు 600 తలాంతుల బంగారము లభించెడిది. వర్తకుల నుండి వసూలు చేసిన పన్నులు
అతనికి ముట్టడివి. అరేబియా రాజులు, ఇస్రాయేలు దేశమునేలు రాష్ట్రపాలకులు అతనికి వెండి బంగారములు తెచ్చి ఇచ్చడివారు. ఆ రాజు 200 పెద్ద డాలులను చేయించెను. ఒక్కొక్క డాలును 600 తులముల మేలిమి బంగారముతో పొదిగించెను. మరియు అతడు 300 చిన్న డాలులను కూడా చేయించి ఒక్కొక్క దానిని 300 తులముల మేలిమి బంగారముతో పొదిగించెను. వారినన్నిటినీ లెబానోను అరణ్యము అను పేరుగల ఇంటినందు పదిలపరచెను. అతడు దంతముతో పెద్ద సింహాసనమును చేయించి దానిని మేలిమి బంగారముతో పొదిగించెను. దానికి 6 మెట్లు, బంగారపు పాదపీఠము కలవు. సింహాసనమునకు ఇరువైపులా చేతులనానించుటకు గాను అమర్చిన హస్తములు కలవు. వానిపైని సింహముల బొమ్మలు చెక్కిరి. 6 మెట్లకు కలిసి ప్రతిదానికి ఇటువైపునొకటి అటువైపునొకటి చొప్పున మొత్తము 12 సింగముల బొమ్మలు కలవు. ఏ రాజ్యముననైనా ఏ కాలముననైనా నరులిటి సింహాసనమును కావించి ఎరుగరు. సొలొమోను పానపాత్రలన్నిటినీ బంగారముతోనే చేసిరి. లెబానోను అరణ్యము అను మందిరమును వాడెడు పాత్రలన్నిటినీ బంగారముతోనే చేసిరి. అతని కాలమున వెండికి విలువలేదు. రాజుకు ఓడలను కలవు. వానిని హోరాము నావికులే నడిపించిరి. అవి తర్షీసుకు వెళ్ళెడివి. ప్రతి 3వ ఏట వెండి బంగారములతో, దంతములతో, పోతులు, నెమళ్లతో తిరిగి వచ్చెడివి. ప్రపంచములోని రాజులందరికంటెను సొలొమోను అధిక ధనవంతుడు, అధిక విజ్ఞాని. ప్రభు అతనికి దయచేసిన విజ్ఞాన వాక్యములు వినుటకు రాజులెల్లరూ అతనితో సంభాషింప కోరిరి. వారా రాజును సందర్శింపవచ్చినప్పుడు వెండి, బంగారు వస్తువులు, దుస్తులు, ఆయుధములు, సుగంధ ద్రవ్యములు, గుర్రములు, కంచెర గాడిదలు మొదలుగా గల బహుమతులు కొనివచ్చిరి. ప్రతి ఏడును రాజులిట్టి బహుమతులతో వచ్చెడివారు. ఆ రాజు తన గుర్రములను, రథములను ఉంచుటకు 4000 అశ్వశాలలు కట్టించెను. అతనికి 12,000 గుర్రములు ఉండెడివి. వానిలో కొన్ని యెరూషలేమున, మిగిలినవి వివిధ రథ నగరములందున ఉండెడివి. యూఫ్రటీసు నది నుండి ఫిలిస్తియా వరకు, ఐగుప్తు సరిహద్దు వరకు గల రాజులందరి మీద అతడి అధికారము నెరపెను. అతని కాలమున యెరూషలేమున వెండి రాళ్లవలే దొరికెడిది. దేవదారు పొయ్య షెఫేలా ప్రదేశములోని సాదామేడి కర్రవలే లభ్యమయ్యేడిది. ఐగుప్తు దేశము నుండి మరియు ఇతర దేశముల నుండి అతడు గుర్రములను తెప్పించెడివాడు. సొలొమోను మరణము. సొలొమోనును గూర్చిన ఇతర అంశములు మొదటి నుండి తుది వరకు నాతాను ప్రవక్త చరిత్ర, షిలో నివాసి అయిన అహీయా ప్రవచనము, ప్రవక్త ఇడ్డో దర్శనములు అను గ్రంథములందు లిఖింపబడి ఉన్నవి. ఈ చివరి గ్రంథమున నెబాతు కుమారుడు ఇశ్రాయేలు రాజు యరొబాము కథయు కలదు. సొలొమోన్ యెరూషలేము నుండి ఇశ్రాయేలీయులెల్లరినీ 40 ఏండ్ల కాలము పరిపాలించెను. ఆ రాజు చనిపోగా దావీదు నగరమున పాతిపెట్టిరి. అటు తరువాత అతని కుమారుడు రెహబాము రాజయ్యను. 4వ కీర్తన. సాయంకాల ప్రార్థన. నా రక్షకుడవైన ప్రభువు, నేను నీకు మొరపెట్టుచున్నాను, నన్ను ఆదుకొనుము. నేను ఆపదలో ఉన్నప్పుడు నీవు నన్ను కాపాడితివి కనుక ఇప్పుడు కరుణతో నా వేడుకోలు ఆలింపుము. నరులారా, మీరెంతకాలము నన్ను అవమానింతురు? ఎంతకాలము వ్యర్థమైన వస్తువులకు మీ హృదయమర్పించి అబద్ధములకు పూనుకొందురు? ప్రభువు తాను ప్రేమించు వారికి ఉపకారములు చెయ్యును. అతడు నా మొర విని నన్నాదుకొనును. కోపముగానున్నప్పుడు పాపమును చెయ్యకుడు. మీరు పడుకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొనుడు. మౌనముగా ఉండుడు. దేవునికి నీతియుక్తమైన బలులర్పించి అతనిని విశ్వసింపుడు. చాలామంది మాకు మేలు చెయ్యువారెవరు,
ప్రభు, నీ ముఖ కాంతిని మా మీద ప్రసరింపనిమ్ము అని అడుగుచున్నారు. అన్యులకు ధాన్యము, ద్రాక్ష సారాయము సమృద్ధిగా లభించుట వలన పొందెడు సంతోషము కంటే అధికమైన సంతోషము నాలో కలిగించితివి. నేను పరుండిన వెంటనే ప్రశాంతముగా నిద్రింతును. నేను సురక్షితముగా జీవించునట్లు చేయువాడవు నీవే.